కథ ఆమెకు న్యాయం జరిగింది. ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసే రోజుల్లో ఉన్నాము. అలాంటి ఆడపిల్ల తన రక్షణ కోసం, న్యాయం జరగడం కోసం తనే ముందడుగు వేయాలి. అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా సమస్యలను ఛేదించాలి. ఓ 25 ఏళ్ల అమ్మాయి ఉద్యోగం చేస్తోంది. రాత్రి 9 గంటలకు ఆఫీసు నుంచి వచ్చి క్యాబ్ బుక్ చేసింది. మొబైల్లో ఛార్జింగ్ తక్కువగా ఉంది. పనిలో ఉండి మొబైల్ ఛార్జింగ్ చెక్ చేసుకోలేదు. కాసేపటికి ఎదురుగా క్యాబ్ వచ్చి ఆగింది. డ్రైవర్ ఓటీపీ అడిగాడు. ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సారీ అన్న, మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది అంది. ఓకే మేడం, నో ప్రాబ్లం అంటూ డోర్ తెరిచాడు. కొంచెం దూరం వెళ్ళగానే కారు స్లో చేసి, కారులో ఏదో చిన్న ప్రాబ్లం, కాసేపట్లో రెడీ చేస్తాను అంటూ కారును ఆపి 2 నిమిషాలు ఏదో చెక్ చేసినట్లు నటించి వెనుక కార్ డోర్ తెరిచి, మేడం టైర్ పంక్చర్ అయినట్టుంది, నేను చూసుకోకుండా తీసుకొచ్చాను, 10 మినిట్స్లో రెడీ చేస్తాను, కొంచెం మీ సీట్కు అటువైపు కొత్త టైర్ ఉంది, తీసుకుంటాను అంటూ ఆమె వైపు వంగి ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఆమె నోటికి బలంగా ముందే సిద్ధం చేసుకున్న మత్తుమందు ఉన్న కర్చీఫ్ను అడ్డుపెట్టాడు. ఆమె గింజుకుంది. కాసేపటికి స్పృహ కోల్పోయింది. ఇంకో 2 ఇంజెక్షన్లు వేశాడు. వెంటనే అతను ఫోన్ చేసి కొందరిని పిలిపించాడు. సుమారు 4. అత్యంత పాశవికంగా అర్ధరాత్రి 2 గంటల వరకు అత్యాచారం చేశారు. మత్తులో పడిపోయారు. ఆమెకు అర్ధరాత్రి 2:30కు మెలకువ వచ్చింది. ఒళ్ళంతా పచ్చిపుండులా నొప్పి, చిరిగిన బట్టలు, రక్తగాయాలు. మెల్లిగా బలం తెచ్చుకొని ఒళ్ళు సహకరించిన మేరకు నడక మొదలెట్టింది. దగ్గరలో రైల్వే స్టేషన్. రైల్వే కూలీ ఒకతను ఆమెను తేరిపారా చూశాడు. విషయం అర్థమైంది. ఒంటరి మహిళ, అది కూడా నిస్సహాయంగా ఉంది. సహాయం చేయాల్సిన చోట అవకాశవాదం చూపించాడు. తన స్నేహితుని సాయంతో నోట్లో గుడ్డలు కుక్కి అక్కడికి కొంచెం దూరంలోని నిలిపివేయబడిన గూడ్స్ బోగీలోకి లాక్కెళ్ళి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఆమెకు ఒక కాలు పనిచేయలేదు. తీవ్ర రక్తస్రావంతో కాళ్ళు ఇడ్చుకుంటూ అక్కడికి దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. న్యాయం జరగాల్సిన చోటు. ఈ కేసు మా పరిధిలోకి రాదంటూ పోలీసులు చెప్పారు. లేడీ ఎస్ఐ, చూడమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఆడపిల్లవి, విషయం బయటకు వస్తే పరువు పోతుంది అంటూ హితవు చెప్పి వాళ్ళను పిలిపించి తోడుగా పంపేసింది. ఇక ఆ ఊరు వదిలి వేరే ఊరిలో బతుకు తెరువు చూసుకోమని ఓ మహిళగా సలహా ఇస్తున్నానని చెప్పి కన్నీళ్లతో పంపింది లేడీ ఎస్ఐ. ఆ అమ్మాయి గాయపడిన శరీరం మనసుతో భారంగా వెళ్ళిపోయింది. కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఆ అమ్మాయిని పంపేశాక లేడీ ఎస్ఐ తనకు నమ్మకమైన మరో లేడీ కానిస్టేబుల్తో సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టింది. మొదట సీసీ ఫుటేజ్ ఆధారంగా క్యాబ్ డ్రైవర్ను, అతడి స్నేహితులను పట్టుకుంది. నిజానికి వాళ్ళు ఆమె బుక్ చేసిన క్యాబ్ డ్రైవర్ కాదు, ఆమె క్యాబ్ బుక్ చేయడం చూసి వచ్చిన మనుషులు. అదే సమయానికి ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ అవడంతో ఇంత అన్యాయం జరిగిపోయింది. వాళ్ల మొబైల్స్లో చిత్రీకరించిన దమనకాండను చూసి ఆమె హృదయం రగిలిపోయింది. వారి కుటుంబాలకు వెళ్ళి ఈ వీడియోలను వారి కుటుంబ సభ్యులు పెద్ద చిన్న తేడా లేకుండా అందరికీ చూపించి వారి జంతు ప్రవృత్తిని తెలియజేశారు. కుటుంబ సభ్యులు చీత్కారాలు మొదలయ్యాయి. 2 నెలలు తిరగకుండానే వేర్వేరు కారణాలతో క్యాబ్ డ్రైవర్, అతని స్నేహితులు చనిపోవడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. రైల్వే స్టేషన్లోని సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ కూలీలను కూడా ట్రేస్ చేసి వాళ్ల గత చరిత్రను వెరిఫై చేస్తే వాళ్లపై ఆల్రెడీ క్రిమినల్ రికార్డు ఉందని తెలుసుకొని పాత నేరాలకు అరెస్టు చేసి స్టేషన్లో వేశారు. వాళ్లను లాఠీలతో, ముఖ్యంగా వాళ్ల మర్మాంగాలపై పోలీసులు కొట్టిన దెబ్బలకు వాళ్ల ప్రాణం సగం పోయింది. వాళ్ళు ఆ సుఖానికి దూరమై బయటకొచ్చిన తర్వాత ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకతను పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఆ ఊరి స్త్రీలకు అసభ్యంగా సైగలు చేస్తుంటే ఆ ఊరి ప్రజలే కొట్టి చంపేశారు. ఆమెకు న్యాయం జరిగింది. ఆడవాళ్లే న్యాయం చేశారు. కొన్నిసార్లు కొన్ని ఎవరూ చూడరు అని నవ్వుతూ చేసే తప్పులకు ఆ దేవుడు ఏదో రూపంలో శిక్షిస్తాడు. ఆమె దేహం వేదనతో అరిచిన అరుపులు, ఆర్తనాదపు కేకలకు పంచభూతాలే సాక్షి. చేసే పని మంచైనా చెడైనా దాని ప్రతిఫలం కర్మ రూపంలో అనుభవించాల్సిందే. ప్రకృతిపరంగా స్త్రీ శరీరం సున్నితమైనది. ఎదుర్కొనలేదు కదా అని దాష్టీకం చూపించరాదు. స్త్రీ ప్రేమమూర్తి, అమ్మతనం నిండిన అమృతమయి, బాధ్యత నిండిన సోదరి, ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవి. స్త్రీ పురుషుడితో సమానం అని ఎందుకు గొంతెత్తి అరవాలి? ఏం తెలియదా? ఎక్కడైతే హక్కులు ఇవ్వరో అక్కడే పోరాటం అవసరం. ప్రశాంతంగా ఆడవారి ఆ స్త్రీతత్వాన్ని గౌరవించండి. మర్యాద ఇచ్చేయండి. మొదట మన కుటుంబంలో తల్లి ప్రేమను పొందినట్టే ఆమె ఇష్టాలను గౌరవించి ప్రేమగా చూసుకుంటే, అక్క మందలింపును బాధ్యతగా తీసుకుంటే, చెల్లి అలకను ఇష్టంగా భరిస్తే,
భార్య చూపించే ప్రేమను అర్థం చేసుకోగలిగితే పనిచేసే చోట కావచ్చు, చదువుకునే చోట కావచ్చు, తోటి ఆడపిల్లలను స్నేహితురాలుగా భావించి ఆమె అభిప్రాయాలను గౌరవించి హేళనలకు, వేధింపులకు దూరంగా ఉంటే, ఎవరైనా స్త్రీ ఒంటరిగా భయంగా ఉన్నప్పుడు ఓ సోదరుడిలా వెన్నంటి ఆమెకు అండగా నిలబడితే చాలు. ఆమె ఈ సమాజంలో బతికినట్టే. ఆమె సమానత్వం పొందినట్టే. ఆడపిల్లలను కనమని ప్రోత్సహించడం కాదు కావాల్సింది. ఆడపిల్ల సంతోషంగా జీవించగల పరిస్థితులను సృష్టించడం. ఏ మృగాడి భయం లేకుండా ఉద్యోగంతో ఆర్థిక స్వావలంబన సాధించడం. చదువు కోసమో, ఉద్యోగం కోసమో చివరికి పెళ్లి చేసి అత్తారింటికి పంపాలన్నా ఈ సమాజంలో ఏ రకంగా బలి అయిపోతుందో అనే భయం తల్లిదండ్రుల్లో లేని రోజు ఆడపిల్లల పురిటి హత్యలు అంతమై వారిని సాదరంగా ఈ ప్రపంచంలోకి రమ్మని ఆహ్వానించగలగడమే. మంచి మనుషులను మన జీవితంలో ఆహ్వానించడం మానేయాలి. మనమే నమ్మదగిన మంచి మనుషులుగా మారిపోతే కొందరి అన్వేషణ అయినా మనల్ని కలిశాక పూర్తి అవుతుందేమో. ఆడపిల్లలు జాగ్రత్త. అడుగు బయట పెడితే మీ రక్షణ బాధ్యత మీదే. సమస్యల్లో చిక్కుకుంటే ఎవరో వస్తారు, ఏదో సాయం చేస్తారని కాకుండా సమస్యలకు దూరంగా ఉండండి. సమస్యాపూరిత వ్యక్తులతో ప్రేమ, స్నేహం అంటూ ముందడుగు వేయకండి. ఒంటరి సమయాల్లో ధైర్యంతో పాటు తెలివిగా ప్రవర్తించండి. నిజానికి ఆడపిల్లలకు తల్లి, తండ్రి నిజమైన రక్షణ. తెలియని వాళ్లతో కంటే తెలిసిన వ్యక్తుల వల్లే ప్రమాదాలు కూడా. ఏది ఏమైనా ఆడపిల్లలకు చిన్నప్పటి నుంచి జాగ్రత్తలు చెప్పి పెంచాల్సిందే. ఆడపిల్లలకు మంచి వస్త్రధారణ, మాట తీరు, మంచి ప్రవర్తనతో ధైర్యంగా ప్రవర్తించేలా పెంచాలి. సర్వే జనా